నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్లోకాలు వచ్చేసి 51, 52, 53 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. మొదటగా 264 నామము తెలుసుకుందాము. లబ్ధవంచిత వాంఛాయ విషయభూతం వాంఛిత మిష్టా ఫలమిత్యర్థ లబ్ధం పూర్వేవ ప్రాప్తం తద్యాయతి తదా ఆప్తకామేతి యావత్. ఓం లబ్ధవాంఛితాయ నమః. భావార్థము: లబ్ధవాంఛిత, వాంఛితం అనగా ఇష్టము, లబ్ధము పొందబడినది. యాయా ఏ దేవి చేతనో సా ఆమె లబ్ధవాంఛిత, కోరుకొనబడు వస్తువులు అన్యూ దేవి చేత అంతకు మునిపే పొందబడి ఉండును. ఆప్తకామ అని భావం. ఓం లబ్ధవాంఛితాయ నమః. శ్రీమాత్రే నమః. 265 నామము లబ్ధ పాప మనోదుర. లబ్ధ పాప మనోదుర పాప ప్రధానానచ్చ తాని మనాంసి చ పాప మనాంసి లబ్ధాని పాప మనాంసి ఎస్తే సదా పాపచింతాక ఇత్యర్థ. తేషం దుర ఆవేత్యర్థ అన్యత్ర ధర్మాధ్యనాత్ర ధర్మాధన్యత్రస్మాత్ కృతాత్ ఇతి శృతే. తమేతం వేదానుహాస్నేన భ్రమేణ వివాదిష్యంతి ఇతి శృత్యా. విభాతినాం తత్వదాన శ్రమ ధర్మానమహ్యర్చన బుద్ధ్యా క్రియామానేన మానాత్మజ్ఞాన సాధనతయా శ్రూయమానత్వాత్ తదేనాశం దుఃఖప్రాప్తి సదానత్వేన పాపవాసన ప్రధానత్వేన దురాదిగ్మేత్యర్థ. ఓం లబ్ధ పాప మనోదురాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధ పాప మనోదుర కొందరు పాపచింతనము చేయు మనసు కలవారు. అట్టి మానవులకు దూరంగానున్నది, తెలియబడుటకు శక్యము కానిది. పాపాత్ములకు దేవీ దర్శనం అలభ్యము. మరియు అన్యత్ర ధర్మత్ పాపపుణ్యములకు అతీతమైనది. అన్యత్ర అసాత్కృతత్ కార్యకారణములకు అతీతమైనది. బ్రహ్మత్వము ఈ పరమాత్మను బ్రాహ్మణులు సాధ్యాయము చేత ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన ఆయా వర్ణశ్రమ ధర్మముల చేత ఆత్మజ్ఞానమును సంపాదింపవలయును అనుశృతి ఉండుట వలన దుఃఖప్రాప్తి సాధనములైన పాపవాసనలచే నిండి ఉన్నవారికి తెలుసుకొనుటకు శక్యం కానిది అని అర్థం. ఓం లబ్ధ పాప మనోదురాయ నమః. శ్రీమాత్రే నమః. 266 నామము లబ్ధహాంకార దుర్గమ. లబ్ధహాంకార దుర్గమ హాంకారో భీమన ఉపలక్షణం తత్కారణ్యమనాసుర సంపత్తి విశేషణం. లబ్ధ అహంకార రాజస తమాస్మాత్మక ఇహస్థై దుఃఖేనాప్యధిక ప్రయత్నేన క్రియామాన సాధన కలేపన అధిగంతు జ్ఞానం అశక్య. సత్వగుణ భావే దేహాంద్రియాదో సుఖ ప్రకాశహస్తో మనం స్థైర్యభావేన రజస్స ప్రవర్తకాస్య విక్షేపాకాస్య తమస్సవర్ణ ప్రధానాస్య వివేక జ్ఞాన ప్రతిబంధకాస్య నిద్రాలాస్యాది సముద్భాస్య కార్యన జమిత్వాదిరూపేణ శ్రేయో మార్గ సాధనానుష్ఠానే గురువేదాయ శ్రద్ధాక్షాయ బాహ్య విషయ సంపాదన వ్యగ్రేసే మానసి లాభలాభహేతుక హర్షశోకజన్య రాగద్వేష పరతంత్రే అనాత్మజ్ఞానాసుర సంపతి మతం చిత్తేన బతిష్యశయ ప్రత్యుత్థ జనన మరణ ప్రవాహ రూప సంసారమే వాన్హుభవంతి తనాహం ద్విషతః క్రూరన్ ఇతి భగవద్వాచనత్ అథో నిరాభిమానరూపేణ స్వాభిష్టలాభాయ చిత్తే సదా చింతానిహత్యర్థ యథాయ శుద్ధసత్వ ఇత్యాది ప్రమేయాభ్య ఇతి ద్రష్టవ్యం. ఓం లబ్ధ అహంకార దుర్గమాయాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: లబ్ధహంకార దుర్గమ అహంకారం అనగా అభిమానం. ఇది అహంకార కార్యములకు అసుర సంపత్తి విశేషములకు ఉపలక్షణం.
తేలిన పర్యావస్తారము రాజస తామస అహంకారములు అసుర సంపదలు. ఇవి కలవారిచే అతి కష్టం చేతను కూడా పొందుటకు శక్యం కానిది. వారి సాధనా కలాపముచే తెలియబడనిది. దేవీ దర్శనముకు సత్యగుణము ఆవశ్యకము. ఆ సత్వగుణం లేనిచో దేహేంద్రియాలందు సుఖప్రాకాశ వ్యాప్తి ఉండనందున మనసు స్థిరంగా నుండజాలదు. ప్రవక్తమగు రజోగుణము విక్షేపమును కలిగించును. ఆవరణ ప్రధానమైన తమస్సు వివేక జ్ఞానమునకు ప్రతిబంధకముగా నిద్ర వలన, అలసత వలన, స్తబ్దత, విసుగు మొదలగు దోషములచే శ్రేయోమార్గ సాధనములను అనుష్ఠించుటలోను గురువేదములను శ్రద్ధ క్షీణించుట వలన మనసు బాహ్య భోగ విషయములను సంపాదించుటకు వ్యగ్రహము కాగా ఆ బాహ్య భోగ సంపద లాభలాభముల వలన హర్షశోకములు, దాని వలన రాగద్వేషములకు లోనైన అసుర సంపత్తి గల మూఢుల యొక్క మనసు యందు దేవి ప్రకాశించనేరేదని ఆశయము. మీదు మిక్కిలి జనన మరణ ప్రవాహారూపమగు సంసారమునే అనుభవింతురు. తనహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నారదమాన్ క్షిపామి అజ్రస్రమశుభాన్ అసురేష్వేన యోనిష అను భగవద్వచనం వలన కనుక నిరాభినుడై స్వాభష్ట లాభము కొరకు చిత్తమునందు ఎల్లప్పుడూ స్మరింపదగినదని అర్థము. యతహయ శుద్ధ సత్వ అను శృతి శుద్ధత్వ సంపద గల యతులు దేవీ దర్శన భాగ్యము కలవారగుతులు. ఓం లబ్ధహంకార దుర్గమాయాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.